అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చని నిరూపిస్తారు ప్రస్తుత రాజకీయ నాయకులు. తాము అక్రమంగా సంపాదించిన దానికి సంబంధించి గానీ, తమ పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి గానీ, ఒకవేళ తమ అధికారంలో లేకపోతే ఓడిపోయిన పార్టీ అయితే, మరి అధికార పార్టీలోకి వెళ్ళి ఏదో రకంగా ఆ పార్టీలోకి వెళ్ళి ఈ బ్యాంకులో చేసిన అప్పులు ఎగ్గొట్టడం గానీ, ఇట్లా రకరకాల పనులు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు. అందరూ రాజకీయ నాయకులు అదే రకంగా తమ స్వార్థం కోసం మరి పార్టీలు మారడం, ప్రజలు మోసం చేయడం మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ కావడం జరిగింది. సో దీనికి అనేక ఆధారాలు దొరికాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ రకంగా ప్రజల సొమ్ము దోచుకున్నారు వీళ్ళు, లేనిదాన్ని ఉందని చెప్పి ఏ రకంగా లేని సంస్థలను క్రియేట్ చేసి మరి ఈ డబ్బులను వాళ్ళ అకౌంట్లో వేసి తిరిగి మళ్ళీ వీళ్ళ అకౌంట్లోకి ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారనేటువంటి అంశాలకు సంబంధించి న్యాయస్థానం ముందు ఉంచితే కొన్ని ఆధారాలు దొరికినాయి. అప్పుడున్నటువంటి అధికారులు కూడా, ఐఏఎస్ అధికారులు కూడా చెప్పారు. సో ఈ రకంగా తప్పు జరిగిందని చెప్పి. కాబట్టి న్యాయస్థానం కూడా చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ పంపడం, 54 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. అప్పుడైనా వేరు కారణాలు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. సో అప్పుడు సిఐడి ఏంటంటే ఈ బెయిల్ రద్దు చేయాలి, విచారణ జరుగుతుంది కాబట్టి ఈ కేసును తప్పుదో పట్టించే అవకాశం ఉంటుంది, సాక్షులను ప్రభావితం చేస్తారు. అప్పటికే ఎవరైతే నారా లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో రెడ్ బుక్ అనేటువంటిది ఒకటి చేతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ రెడ్ బుక్లో ఎవరైతే సిఆర్పిసి 164 కింద వాంగ్మూలం ఇస్తూ ఉన్నారో ఈ కేసుకు సంబంధించి వాళ్ళ అధికారుల పేర్లందరూ కూడా, ఆ అధికారుల పేర్లన్నీ కూడా రెడ్ బుక్లో రాస్తూ ఉన్నాను, ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి అప్పుడు నారా లోకేష్ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో సిఐడి అప్పుడు ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి మరి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఈ తర్వాత ఏం జరిగింది? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ కూడా కొట్టేసుకోవాలి, బెయిల్ రద్దుకు సంబంధించి వీళ్ళు దానికి సంబంధించి కూడా మొత్తం క్లియర్గా అసలు కేసులే లేకుండా చేసుకోవాలని ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం చేస్తూ ఉన్నారు, విచారణకు హాజరు కావట్లేదు. ప్రభుత్వం తరఫున అప్పుడు వాదించినటువంటి ముకుల్ రోహత్గి, మరి ప్రభుత్వం తరఫున వాదన వినిపించినటువంటి అడ్వకేటు మరి ఇప్పుడు హాజరు కావట్లేదు. ఇప్పటికీ 3-4 సార్లు అయితే మరి వర్చువల్గా కానీ వేరే రకంగా కానీ ఏ రకంగా కూడా ఆయన విచారణకు అక్కడికి హాజరు కానటువంటి పరిస్థితి, వాదన వినిపించలేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కాబట్టి ఈ నెల 21వ తారీఖున డెడ్ లైన్ పెట్టింది. ఖచ్చితంగా అప్పుడు వీటికి సంబంధించినటువంటి విచారణకు హాజరు కావాలి ఖచ్చితంగా అని చెప్పింది. అయితే ఇక్కడ వీళ్ళు పదే వాయిదాలు వేసుకోవడానికి కారణం ఏంటంటే, ఎవరైతే గతంలో సిఆర్పిసి 164 కింద వాంగ్మూలం ఇచ్చినటువంటి ఐఏఎస్ అధికారులు 3 ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు దాంట్లో చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్, కాంతిలాల్, వీళ్ళు 3 ఎవరైతే వీళ్ళు అప్పుడు వాంగ్మూలం ఇచ్చారో ఇది వాంగ్మూలం తప్పు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాంగ్మూలం తీసుకోవాలని చెప్పి చూడండి ఎంత ఇది చేస్తూ ఉన్నారు. అప్పుడు అసలు 164 కింద వాంగ్మూలం తీసుకున్నారంటే అది ఫైనల్, మళ్ళీ అది తప్పు అని చెప్పి మళ్ళీ తీసుకుంటారంటే అది ధిక్కరించినట్టే ఇంకా. సో ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఈ నెల 8వ తారీఖున వీటికి సంబంధించి మళ్ళీ వాంగ్మూలం తీసుకోవాలని చెప్పి దీన్ని సుప్రీంకోర్టులో సమర్పించాలి. ఆ తద్వారా ఇదంతా తప్పుడు కేసులను చెప్పించాలి, చాలా అప్పుడు కేసు కొట్టేయించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఇంత కుట్ర చేస్తూ ఉన్నారు. చూడు, నిజంగా టీడీపీ పార్టీ నాయకులు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, నేను నిప్పునని చెప్తూ ఉంటారు కదా. సో మరి అంత నిప్పు అయినప్పుడు విచారణకు హాజరుగండి, తప్పే ఉంది. విచారణకు హాజరయ్యి వాదనలు వినిపించిన తర్వాత ఖచ్చితంగా న్యాయస్థానం పరిశీలిస్తుంది కదా, ఎవరి వాదనలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరి వైపు తప్పుందని పరిశీలించిన తర్వాత న్యాయస్థానమే తీర్పు చెప్తుంది. అసలు ఈ దీంట్లో ఈయన మీద చేసినటువంటి ఆరోపణలని అబద్ధం, ఈయన తప్పు చేయలేదని చెప్పి తీర్పు ఇచ్చింది అనుకోండి, ప్రజల్లో మీకు మంచి పేరు వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారి మీద అనవసరమైన ఆరోపణలు చేశారు, స్కిల్ డెవలప్మెంట్లో తప్పే చేయలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేస్తుంది. ఎవరైతే కేసులు వేశారో అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీ మీద ప్రజల్లో ఒక చెడు అభిప్రాయం వస్తుంది, వీళ్ళు నిజంగా కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారనేటువంటి అభిప్రాయం వాళ్ళు కలుగుతుంది కదా. మరి ఎందుకు మీరు విచారణలు ఎదుర్కోరు? గతంలో కూడా ఎన్నో కేసులు 32 స్టేలు తెచ్చుకున్నారంటే దాని అర్థం ఏంటి? విచారణ ఎదుర్కొని అప్పుడు మీరు మాట్లాడాలి నీతి గురించి, నిప్పు గురించి. అప్పుడు మీరు నిప్పు అని చెప్పకపోయినా ప్రజలే చెప్తారు చంద్రబాబు గారు నిప్పు, యువతల వాళ్ళే తుప్పు అని చెప్తారు. సో ఆ రకంగా ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఈ రకంగా సుప్రీంకోర్టుని సైతం మోసం చేయాలన్న ఉద్దేశంతో ఈ రకంగా 164 కింద ఉన్నటువంటి తీసుకున్న వాంగ్మూలాన్ని మార్చి మరి కోర్టుకు సమర్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి సాక్షి పేపర్లో మరి వార్తలు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఒకసారి కాదు 2 సార్లు అనేక సార్లు ఈ రకంగా జరుగుతూ ఉందని చెప్తున్నప్పటికీ కూడా అటువైపు నుంచి సౌండ్ లేదు, అటువైపు నుంచి కౌంటర్ లేదు. అంటే దాని అర్థం ఏంటి? సో వీళ్ళు చెప్తున్న నిజం అనుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. సో చూద్దాం మరి ఈ నెల 21వ తారీఖున సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు వాంగ్మూలం మార్చి పంపుతారా, లేకపోతే ఉన్నటువంటి వాంగ్మూలాలు ఇచ్చి ఇంకా వేరే రకంగా ఏమైనా చేస్తారని చూడాల్సి ఉంది.